యుక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొన్నాళ్లుగా యుద్ధం జరుగుతోంది. అంతేకాకుండా చైనా, తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా మరో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. థాయిలాండ్, కంబోడియా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఇప్పుడు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను క్షీణింపచేస్తూ సాయుధ ఘర్షణలకు దారితీసింది. థాయిలాండ్లోని సురన్ ప్రావిన్స్ లో ఉన్న ప్రసాద్ తామయాన్ థామ్ అనే పురాతన హిందూ దేవాలయం థాయిలాండ్ లో ఉందని థాయ్ అధికారులు చెప్తుండగా, కంబోడియా మాత్రం అది తమ భూభాగంలోనిదని వాదిస్తోంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని కమరయ రాజులు నిర్మించగా రెండు దేశాలకు ఇప్పుడు ఈ గుడి నేషనల్ ప్రైడ్ గా మారింది. తాజాగా ఈ ఘర్షణలు మరింత ఉద్రిక్తంగా మారి ఘర్షణలకు దారితీసింది. థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం శతాబ్ద కాలంగా కొనసాగుతోంది. 11వ శతాబ్దానికి చెందిన ప్రసాద్ తా ముయన్ థామ్ అనే హిందూ దేవాలయం ఈ వివాదంలో కేంద్ర బిందువుగా ఉంది. ఈ దేవాలయం థాయిలాండ్లోని సురిన్ ప్రావిన్స్లో, కంబోడియాలోని వొడ్డార్ మీన్చే ప్రావిన్స్ సరిహద్దులో ఉంది. రెండు దేశాలు ఈ దేవాలయం తమ భూభాగంలోనిదేనని వాదిస్తున్నాయి. కంబోడియా, థాయిలాండ్ దేశాల సరిహద్దులో ఉన్న శివుని ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. డ్రాన్స్కెక్ పర్వతంపై ఉన్న ఈ అద్భుతమైన శిల్ప సౌందర్యం గల ఈ ఆలయం 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం కాంబోడియాకు చెందుతుందని తీర్పు ఇచ్చింది. 2008లో కాంబోడియా ఈ గుడిని యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడంతో ఆ గుడి చుట్టూ ఉన్న స్థలం తమదని థాయిలాండ్ వాదించడంతో అప్పటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా బయటపడింది. 2008-2011 మధ్య ఈ ఆలయం గురించి రెండు దేశాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఆ సమయంలోనూ ఇరు దేశాలు సైనికులు పరస్పరం కాల్పులు జరిపారు. ఆ ఘర్షణలో సుమారు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఏడాది మే నెలలో ఈ వివాదం మరోసారి తెర మీదకొచ్చింది. ఒక కాంబోడియన్ సైనికుడు చనిపోవడంతో ఈ వివాదం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. జూలై 16న తిరిగి 23వ తేదీన ల్యాండ్ మైన్ పేలుళ్లతో థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనిని థాయిలాండ్ కాంబోడియా చేసిన ఉల్లంఘనగా ఆరోపించింది. ఈ సంఘటనలు జూలై 24న తీవ్రమైన సాయుధ ఘర్షణలకు దారితీశాయి. ఈ ఘర్షణలను థాయిలాండ్ అకారణంగా చేపట్టిన దాడులని ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలని కాంబోడియా ప్రధాని హన్ మనెట్ కోరారు. థాయిలాండ్ కేర్ టేకర్ ప్రధాని పుంగ్థమ్ వెచయాచై మాత్రం తాము యుద్ధం ప్రకటించలేదని, కానీ ఘర్షణలు ఆపడానికి ముందు చర్చలు సాధ్యం కాదని తెలిపారు. జూలై 24న ప్రసాద్ తా ముయన్ థామ్ సమీపంలో థాయ్, కాంబోడియన్ సైనికుల మధ్య తీవ్రమైన కాల్పులు జరిగాయి. కాంబోడియన్ దళాలు మొదట కాల్పులు జరిపాయని, ఒక సర్వైలెన్స్ డ్రోన్ను ఉపయోగించాయని థాయ్ సైన్యం తెలిపింది. దీనికి ప్రతిస్పందనగా థాయిలాండ్ 6 F-16 ఫైటర్ జెట్లను ఉపయోగించి కాంబోడియన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 2 సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. కాంబోడియన్ రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం థాయ్ సైనికులు మొదట దాడి చేశారని, తమ దళాలు స్వీయ రక్షణలో కాల్పులు జరిపామని వాదించింది. ప్రసాద్ తా ముయన్ థామ్ సమీపంలో మొదలైన ఘర్షణలు సురిన్, సిసాకెట్, ఉబొన్, రాచతాని ప్రావిన్స్లలోని 6 ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో 11 మంది పౌరులు మృతి చెందినట్లు థాయ్ అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో 8 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నారని తెలిపారు. ఇక సురిన్ ప్రావిన్స్లోని ఒక ఆసుపత్రిపైన కాంబోడియన్ దళాలు దాడి చేశాయని థాయిలాండ్ ఆరోపించింది. దీనిని యుద్ధనేరంగా పరిగణించాలని పేర్కొంది. ఈ ఘర్షణల తర్వాత థాయిలాండ్, కాంబోడియా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూలై 23న థాయిలాండ్ తమ రాయబారిని కాంబోడియా నుంచి రీకాల్ చేసి కాంబోడియన్ రాయబారిని బహిష్కరించింది. కాంబోడియా కూడా తమ రాయబారులను థాయిలాండ్ నుంచి వెనక్కి రప్పించింది. అంతేకాక థాయిలాండ్ తమ సరిహద్దు చెక్పోస్టులను మూసివేసింది. దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం, ప్రయాణం పూర్తిగా స్తంభించాయి. ఈ సరిహద్దు వివాదం 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వలసవాదులు కాంబోడియాను ఆక్రమించిన సమయంలో థాయిలాండ్తో చేసిన ఒప్పందాల వల్ల మొదలైంది. 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రియా విహార్ దేవాలయాన్ని కాంబోడియాకు చెందినదిగా గుర్తించింది. కానీ సరిహద్దులను మాత్రం గుర్తించలేదు. ప్రసాద్ తా ముయన్ థామ్ వంటి ఇతర ఆలయాలు ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఖమేర్ సామ్రాజ్య శైలిలో నిర్మించిన ఆలయాలన్నీ కాంబోడియా తమ సాంస్కృతిక వారసత్వంగా భావిస్తోంది. అయితే ఈ ప్రాంతం తమ భూభాగంలో ఉందని
దీంతో ఆ ఆలయం తమకే చెందుతుందని వాదిస్తోంది. 1935లో థాయ్ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఈ దేవాలయాన్ని జాతీయ పురావస్తు స్థలంగా నమోదు చేసిందని వాదిస్తోంది. ఈ చారిత్రక వివాదం రెండు దేశాల్లో జాతీయవాద భావాలను రెచ్చగొట్టడమే కాక దీని కారణంగా ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ ఘర్షణలను వెంటనే ముగించాలని పలు దేశాలు కోరుతున్నా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ద్వైపాక్షిక చర్చలు సరిపోవని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జోక్యం అవసరమని కాంబోడియా విదేశాంగ మంత్రి ప్రక్ సోఖోన్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడులతో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సురిన్ ప్రావిన్స్లోని 86 గ్రామాల నుంచి దాదాపు 40,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాంబోడియా సైన్యం చేసిన రాకెట్ దాడుల వల్ల సిసాకెట్ ప్రావిన్స్లోని కాంతరలక్ జిల్లాలో ఒక గ్యాస్ స్టేషన్లో 6 మరణించారని థాయ్ అధికారులు తెలిపారు. ఈ రాకెట్ దాడుల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది పౌరులు కాంక్రీట్ బంకర్లలో తలదాచుకున్నారు. ఉదయం నుంచి పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలు సామాన్య ప్రజల జీవనాన్ని దెబ్బతీయడమే కాక సరిహద్దు వాణిజ్యాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. మొత్తంగా థాయిలాండ్, కాంబోడియా మధ్య నెలకొన్న ఈ సరిహద్దు వివాదం ఒక చారిత్రక సమస్య. జాతీయవాద భావోద్వేగాలు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల మరింత జటిలమైంది. ఒక హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు యుద్ధానికి సిద్ధమవడం కేవలం సైనిక స్థాయిలోనే కాకుండా పౌరుల జీవనంపైన, ఇరు దేశాల దౌత్య సంబంధాలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది.